హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్ హిస్టరీలో సంబంధించి 19th లెసన్ అయినటువంటి భాషా లిపి గొప్ప గ్రంథాలు, 6th క్లాస్లో సోషల్లో భాషా లిపి గొప్ప గ్రంథాలు అనే లెసన్ సంబంధించి లైవ్ టెస్ట్ని కండక్ట్ చేసుకోబోతున్నాం. ఇది హిస్టరీ సంబంధించిన లెసన్. ఆల్రెడీ హిస్టరీ సంబంధించిన 4 లెసన్స్ అనేవి అయిపోయినాయి. ఇక్కడ ఐ అనే సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే అవి వస్తాయి. అదేవిధంగా పాలిటీ సంబంధించి 5th నుండి 8th క్లాస్ వరకు సంబంధించినటువంటి ప్రతిదీ అయినాయి. అదొకటి ఇక్కడ ఐ అనే సింబల్ క్లిక్ చేస్తే మనకు రావడం చెప్తుంది. అదేవిధంగా ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే లాస్ట్కి ఎండ్ స్క్రీన్ అని ఇలా కొన్ని వీడియోస్ వస్తాయి, వాటిని క్లిక్ చేసినా వస్తుంది. అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్ కింద క్లిక్ చేసినా కానీ ఆ వీడియోస్ అన్నీ మీకు డిసేబుల్ కావడం జరుగుతుంది. సో ఈరోజు దాంట్లో మొదటి క్వశ్చన్ వచ్చేసి, మూల ద్రవిడ భాష నుండి ఏర్పడిన భాషలు ఎన్ని? మూల ద్రవిడ భాష నుండి ఏర్పడిన భాషలు ఎన్ని? 1 5, 2 వచ్చేసి 4, 3 వచ్చేసి 6, 4 వచ్చేసి 3. మూల ద్రవిడ భాష. అయితే మన ఇండియాలో భాషలు అనేవి 2 రకాలుగా ఏర్పడ్డాయండి. ఒకటి మూల ద్రవిడ భాష, అదేవిధంగా రెండోది వచ్చేసి ఇండో ఆర్యన్ భాషలు. ఈ విధంగానే భారతదేశంలో ప్రస్తుతం ఉన్న అన్ని రకాల భాషలు అనేవి ఈ 2 భాషల నుండి ఏర్పడడం జరిగింది. ఒకటి మూల ద్రవిడ భాష, అదేవిధంగా ఇంకోటి వచ్చేసి ఇండో ఆర్యన్ భాషలు. ఈ రెండింటి నుండి మిగతా భాషలన్నీ ఏర్పడడం జరిగింది. సో ఇక్కడ మూల ద్రవిడ భాష నుండి ఏర్పడిన భాషలు ఎన్ని అని క్వశ్చన్ అడిగిండు. ఇక్కడ మనకు ఆన్సర్ చూసుకుంటే మూల ద్రవిడ భాష నుండి 5 భాషలు ఏర్పడ్డాయి. ఈ 5 భాషలు ఏందో చూద్దాం ఒకసారి. అదేవిధంగా మా ఛానల్ ఇట్లా తొలిసారి కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ కింద టెలిగ్రామ్, అదేవిధంగా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే టెలిగ్రామ్లో అడిషనల్గా టెస్టులు కూడా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఏదో ఒక గ్రూప్లో అయితే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. తర్వాత క్వశ్చన్, ఈ క్రింది వాటిలో మూల ద్రవిడ భాషకు చెందని భాష. మనం మూల ద్రవిడ భాష మొత్తం 5 అనుకున్నాం కదా. సో ఈ 5 భాషలకు చెందని భాష అనేది ఈ 4 ఉంది, దాన్ని కనిపెట్టండి. 1 తమిళం, 2 వచ్చేసి తెలుగు, 3 వచ్చేసి గోండు, 4 వచ్చేసి మనకు ఉర్దూ. మూల ద్రవిడ భాషకు చెందని భాష. తొలిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది 44% ఏంటంటే సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసి వీడియోలు చూడండి, మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా మనకు కూడా స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ వీడియోస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోస్ చూడండి. ఇక్కడ మనకు ఆన్సర్ చూసుకుంటే మూల ద్రావిడ భాషకు చెందని భాష ఏదంటే మనకు ఉర్దూ అండి. ఉర్దూ అనేది మూల ద్రావిడ భాషకు చెందినది కాదు. అదేవిధంగా తమిళము, తెలుగు, గోండు ఈ 3 భాషలు మూల ద్రావిడ భాషకు చెందినది. మొత్తం 5 అనుకున్నాం కదా, ఇక్కడ 3 అయినాయి. ఇంకా 2 ఏంటంటే ఒకటి మనకి ఏమేమైనాయి, తెలుగు, తమిళం, గోండు అయింది కదా. మలయాళం అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మనకు మలయాళం, అదేవిధంగా కన్నడ. సో ఈ 5 భాషలు అనేటివి ఏంటంటే మూల ద్రవిడ భాషకు చెందిన భాషలు. తెలుగు, తమిళం, గోండు, అదేవిధంగా మలయాళం, కన్నడ. ఈ 5 భాషలు అనేటివి మూల ద్రవిడ భాషకు చెందిన భాషలు. తర్వాతి క్వశ్చన్, ఇండో ఆర్యన్ భాషకు చెందని కుటుంబం. మనం ఇంత చెప్పుకున్నాం 2 రకాలు, ఒకటి మూల ద్రావిడ భాష, 2 ఇండో ఆర్యన్ భాషలు. సో దీంట్లో ఇండో ఆర్యన్ భాషకు చెందని భాష ఏది? 1 బెంగాలీ, 2 వచ్చేసి మరాఠీ, 3 వచ్చేసి సంస్కృతం, 4 వచ్చేసి బోండో. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడ మనకు కూడా అబ్జర్వ్ చేస్తే మూల ద్రావిడ భాష, మూల ఇండో ఆర్యన్ భాష చూసుకుంటే ఇక్కడ చూడండి, భారతదేశం కదా, దక్షిణ భారతదేశం అంతా మూల ద్రావిడ భాషకు సంబంధించిన భాషలు ఉన్నాయి. ఉత్తర భారతదేశం మొత్తం ఏంది ఇండో ఆర్యన్ భాషకు సంబంధించిన భాషలు అనేవి ఉండడం మనం గమనించవచ్చు. ఇక్కడ ఈ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ అంటే కామెంట్ చేయండి. తొలిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే బోడో అండి. బోడో అనేది మూల ఇండో ఆర్యన్ భాషకు చెందినది కాదు. బెంగాలీ, మరాఠీ, సంస్కృతం ఈ 3 దేనికి సంబంధించిన అంటే ఇండో ఆర్యన్ దానికి సంబంధించినవి. వీటితో పాటు ఇంకొకటి ఏంటంటే హిందీ కూడా మనకు ఏంటంటే ఇండో ఆర్యన్ సంబంధించినది, ఇండో ఆర్యన్ భాష సంబంధించినది. ఈ 2 క్వశ్చన్స్ మనకు తెలుగు మెథడాలజీలో కూడా క్వశ్చన్ ఉంటాయి. ఇండో ఆర్యన్ భాషలు, అదేవిధంగా మూల ద్రావిడ భాషలకు సంబంధించిన భాషలని మనకు తెలుగు మెథడాలజీలో కూడా రావడం జరుగుతుంది. తర్వాతి క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. 4000 సంవత్సరాల క్రితం సింధు ప్రజలు బొమ్మల లిపిని వాడారు, కానీ మనం ఇప్పటికీ వాటిని చదవలేము. వీటిలో సరైన వాటిని ఎంచుకోండి. 1 మాత్రమే, 2 మాత్రమే,
3 వచ్చేసి 1 అండ్ 2 మాత్రమే, 4 వచ్చేసి ఏది కాదు. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని చూడండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల మోటివేషన్ అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది. వీడియోని చూస్తున్న వాళ్ళైతే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే వీడియో లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇతరులకు కూడా సజెస్ట్ చేస్తుంది. సో తద్వారా మనకు వ్యూస్ అనేది ఎక్కువ అవుతాయి. ఇక్కడ మనకు ఆన్సర్ చూసుకుంటే ఈ రెండు కూడా సరైనవి. ఎందుకంటే 4000 సంవత్సరాల క్రితం సింధు ప్రజలు అనేవారు బొమ్మల లిపిని యూజ్ చేసేవారు. కానీ మనం ఆ బొమ్మల లిపి అప్పుడు ఇది ఒక సింబల్ ఉందండి. ఈ సింబల్ అనేది అప్పుడు దేనికోసం యూజ్ చేసిన మనకు తెలియదు కదా. ఇప్పుడు మనం ఆ అనే సింబల్ మనం ఆ అనే దానికి యూజ్ ఈ సింబల్ని మనం ఆ అంటున్నాం, ఈ దాన్ని మనం ఏ అంటున్నాం. సో ఈ సింబల్ మనకు తెలుసు కాబట్టి చదువుతున్నాం. కానీ అప్పుడు ఇలాంటి సింబల్స్ ఇలా ఈ విధంగా ఉంటుండే. ఇంకోటి ఇట్లా ఈ విధమైన సింబల్స్ ఉంటుండే. అసలు ఈ సింబల్ దేనికోసం యూజ్ చేసారో మనకు ఇప్పటికి కూడా తెలియదు. ఎందుకంటే అప్పుడు ప్రజలకు మాత్రమే అది తెలుస్తుంది, కానీ ఇప్పుడు వాళ్ళకు మనకు తెలియదు. అదేవిధంగా కొన్ని రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత మన జనరేషన్ మొత్తం పోయిన తర్వాత ఒకవేళ ఏ అనేది మన తర్వాత జనరేషన్ వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. సో ఎవరి లిప్ అనేది ఆ కాలంలో ఆ జనరేషన్లో మాత్రమే తెలుస్తుంది. సో ఈ రెండు సరైనవే. ఆప్షన్ 3 అనేది సరైనది. అప్పుడు సింధు ప్రజల యొక్క లిపి ఏంటంటే మనకు బొమ్మల లిపి. వాళ్ళ యొక్క లిపి మొత్తం బొమ్మల ద్వారానే ఉంది. తర్వాతి క్వశ్చన్, భారతీయ భాషలన్నిటికీ మూల భాష ఏది? 1 దేవనాగరి భాష, 2 సంస్కృతం, 3 ప్రాకృతికం, 4 బ్రహ్మీ లిపి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి. తొలిసారి చూస్తున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూసిన వాళ్ళు కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. 44% మెంబర్స్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు డబ్బులు ఏం కట్ కావు సబ్స్క్రిప్షన్తో, ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే. ఇక్కడ మనకు ఆన్సర్ చూసుకుంటే భారతీయ భాషలు అనేటి మూల భాష ఏంటంటే బ్రహ్మీ లిపి అండి. ఈ బ్రహ్మీ లిపిని మొదటిసారిగా ఎవరు వాడాలంటే మన అశోకుడు చంద్రగుప్త వంశానికి చెందినటువంటి మౌర్య వంశానికి చెందినటువంటి అశోకుడు బ్రహ్మీ లిపిని యూజ్ చేశాడు. సో ఈ భాషే మనకు అన్ని భాషలకు మూల భాష అన్నట్టు. బ్రహ్మీ లిపి అనేది అన్ని భాషలకు తెలుగు, తమిళం, దేవనాగరి ఇలా భారతదేశంలో ఉన్న భాషలన్నిటికీ మూల భాష ఏదంటే మనకు బ్రహ్మీ లిపి. ఇది భాషను ఎవరు యూజ్ చేయాలంటే అశోకుని కాలంలో యూజ్ చేయడం జరిగింది. అశోకుని శాసనాలన్నీ బ్రహ్మీ లిపి ప్రకృతంలో ఉన్నాయి. ఎక్కువ శాసనాలు అనేవి బ్రహ్మీ లిపిలో ఉండడం జరుగుతుంది. తర్వాతి క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో బట్టిప్రోలు ఉంది. ఇది సుమారు 2000 సంవత్సరం కాలం నాటిది. వీటిలో బట్టిప్రోలు స్తూపం, ఇక్కడ బట్టిప్రోలు స్తూపం ఉంది. ఇది సుమారు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల కాలం నాటిది. వీటిలో సరైనవి ఒకటి మాత్రమే సరైనది, 2 వచ్చేసి 2 మాత్రమే సరైనది, 3 వచ్చేసి 1 అండ్ 2 సరైనవి, నెక్స్ట్ వచ్చేసి ఏది సరైనది కాదు. సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మరీ చెప్తున్నా కాబట్టి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ చూసుకుంటే ఓన్లీ 2 మాత్రమే సరైనది. ఈ బట్టిప్రోలు స్తూపం అనేది సుమారు క్రీస్తు శకం 200 సంవత్సరాల కాలం నాటిది. అయితే ఈ బట్టిప్రోలు అనేది గుంటూరు జిల్లాలో లేదు. బట్టిప్రోలు అనేది కృష్ణా డిస్టిక్లో ఉంది. కృష్ణా డిస్టిక్లో ఉండడం జరుగుతుంది. సో ఓన్లీ 2 మాత్రమే సరైనది. ఇక్కడ గుంటూరు అని ఇచ్చింది కాబట్టి. తర్వాతి క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన వాటిని ఎంచుకోండి. ఉత్తర భారతంలో అక్షరాలను పూర్వకాలంలో బుర్జా పత్రాలు అనే చెట్టు బెరడు పొరల మీద రాసేవారు. స్టేట్మెంట్ నెంబర్ 2, ఇవి గంగా యమున మైదాన ప్రాంతంలో ఉండేవి. ఇవి అంటే బుర్జా పాత్రలు అనే చెట్లు గంగా యమున మైదాన ప్రాంతంలో దొరికేవి. అదేవిధంగా దక్షిణ భారతంలో తాటి ఆకుల మీద రాసేవారు. ఎందుకంటే చూడండి, దక్షిణ భారతదేశంలో హిమాలయాలు లేవు. సో తాటి చెట్లు అంటే ఎక్కువ ఉంటాయి. సో తాటి ఆకులని సమానంగా అన్ని సమానంగా ఈక్వల్గా కడిగేసి వాటి మీద రాసేవారు. సో ఇక్కడ ఉత్తర భారతదేశం మొత్తం హిమాలయాలే. సో హిమాలయాల ఉండేవన్నట్టు. సో ఆల్రెడీ ఆన్సర్ అనేది రిలీజ్ అయింది. హిమాలయాలు ఉండేవి. సో హిమాలయాల్లో ఏం దొరికేవి అంటే ఈ బుర్జు పత్రాలు అనేవి దొరికేవి. సో వాటి మీద రాసేవాళ్ళు. ఇక్కడ మనకేంది ఇది గంగా యమున ప్రాంతంలో దొరుకుతాయి అని చెప్పినాం కదా. సో రాంగ్. ఇవన్నీ హిమాలయాల్లో దొరుకుతాయి. ఈ బుర్జు పాత్రలు అనే చెట్లు
ఎక్కడ ఉన్నాయంటే హిమాలయాల్లో ఉన్నాయి. దక్షిణ భారతదేశం తాటి ఆకులు రాసేవారు. ఇది కరెక్ట్. 1 అండ్ 3 సరైనది. తర్వాతి క్వశ్చన్, మొట్టమొదటి సాహిత్యం ఏది అంటే మొట్టమొదటి సాహిత్యం అనేది ఏ విధంగా ఉండేది? ఆప్షన్ 1 గ్రంథాలు, ఆప్షన్ 2 ముఖతః, ఆప్షన్ 3 1 అండ్ 2, నెక్స్ట్ వచ్చేసి నాన్, ఏది కాదు అని అర్థం. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి. తొలిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇక్కడ మనకి ఆన్సర్ చూసుకుంటే మొట్టమొదటి సాహిత్యం అనేది ముఖతః ఉండేది. ముఖతః అంటే ఏంటంటే మనకు నోటి మాటల ద్వారా ఉండేది. ముఖతః అంటే నోటి మాటల ద్వారా ఉండేది. మొదటి సాహిత్యం అనేది అప్పుడు గ్రంథస్థాలు లేవు, గ్రంథం చేయలేదు అంటే రాయలేదు. నోటి మాటల ద్వారా ఒకరి నుండి ఒకరికి, ఇలా ఒక తరం నుండి ఒక తరానికి, ఒక వ్యక్తి నుండి ఒక వ్యక్తికి ఆ మొదటి సాహిత్యం అనేది కథలు కానీ పాటలు కానీ ఇవన్నీ ఒకరి నుండి ఒకరికి గ్రంథస్థం కాదు, ఓన్లీ నోటి మాటల ద్వారా ఒకరి నుండి ఒకరికి పాస్ అయ్యేది. సో మొట్టమొదటి సాహిత్యం అనేది ముఖతః ఉండేది. ఆఫ్టర్ గ్రంథస్థం అయింది. గ్రంథస్థం కథ ముందు కూడా రాళ్ళ మీద, కుండల మీద అట్లా రాసేవాళ్ళు, తాటి ఆకుల మీద రాసేవాళ్ళు. సో ఆ విధంగా గ్రంథస్థం అనేది కావడం జరిగింది. తర్వాత క్వశ్చన్, వేదాలను ఎన్ని సంవత్సరాలు మర్చిపోకుండా కాపాడగలిగాము? అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం సాహిత్యం అనేది ఒకరి నుండి ఒకరికి ఇట్లా పాస్ అయిందని. సో అట్లా ఎన్ని సంవత్సరాలు వేదాన్ని మనం అట్లా పాస్ చేసుకుంటూ కాపాడగలిగామంటే, 1 2000 సంవత్సరాల, 2 వచ్చేసి 3000 సంవత్సరాలు, 3 వచ్చేసి 3300 సంవత్సరాలు, 4 వచ్చేసి ఏది కాదు. మీ యొక్క ఆన్సర్ని ఇక్కడ కామెంట్ చేయండి. తొలిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, దాంట్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మనకు ఆన్సర్ చూసుకుంటే 3000 సంవత్సరాలు కాపాడగలిగాము. మనం వేదాలను మర్చిపోకుండా 3000 సంవత్సరాలు కాపాడగలిగాము. తర్వాతి క్వశ్చన్, ఎవరు ఖచ్చితంగా చెప్పగలరు ఈ విశ్వం ఎలా ఆవిర్భవించిందో డాష్ 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 అనేది ఏ వేదంలో ఉంది? 1 ఋగ్వేదం, 2 యజుర్వేదం, 3 సామవేదం, 4 వచ్చేసి అథర్వణ వేదం. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడ ఎవరు ఖచ్చితంగా చెప్పగలరు ఈ విశ్వం ఎలా ఆవిర్భవించిందో డాష్ 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 డాష్. ఇక్కడ మనకు ఆన్సర్ చూసుకుంటే ఋగ్వేదంలో ఉందండి. ఋగ్వేదంలో ఎవరు ఖచ్చితంగా చెప్పగలరు అనేది మనకు ఉండేది 165 పేజీలో ఉంది, ఒకసారి చూసుకోండి. 165 6 సోషల్. సో ఇది ఋగ్వేదంలో ఉంది. ఒక సూక్త, నాసదీయ సూక్త అనే దాంట్లో ఉంది. తర్వాతి క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు, నన్ ఆఫ్ ది ఎబో. ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? వాల్మీకి మహర్షి సంస్కృతంలో మహాభారతం రాశాడు. మహాభారతాన్ని ఆది కావ్యం అంటారు. వీటిలో సరైన వాటిని ఎంచుకోండి. ఒకటి మాత్రమే సరైనది, 2 వచ్చేసి 2 సరైనది, 3 వచ్చేసి 1 అండ్ 3 2 సరైనవి, 4 వచ్చేసి ఏది సరైనది కాదు. వాల్మీకి మహర్షి సంస్కృతంలో మహాభారతం రాశాడు. తర్వాత మహాభారతాన్ని ఆది కావ్యం అంటారు. మీ యొక్క ఆన్సర్ని ఇక్కడ కామెంట్ చేయండి. ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే మనకు 4 అనేది కరెక్ట్. ఎందుకంటే ఏది కాదు, వాల్మీకి మహర్షి సంస్కృతంలో మహాభారతాన్ని రాయలేదు. వాల్మీకి మహర్షి సంస్కృతంలో రామాయణం రాశాడు. రామాయణం, ఓకే, రామాయణాన్ని వాల్మీకి మహర్షి రాయడం జరిగింది. రామాయణాన్ని మనం ఏమంటామంటే ఆది కావ్యం అంటాం. ఆది కావ్యం అని మనం రామాయణాన్ని అంటాం. ఇక్కడ మహాభారతం ఇచ్చింది, 2 రాంగే. సో ఆప్షన్ 4 అనేది మనకు సరైనది. మనకు ఒకసారి చూడండి, వాల్మీకి మహర్షి సంస్కృతంలో రామాయణం రాశాడు. రామాయణాన్ని మనం ఏమంటామంటే ఆది కావ్యం అంటాం. సరే, మరి మహాభారతాన్ని ఎవరు రాసిల్లంటే వ్యాసుడు రాయడం జరిగింది. మహాభారతాన్ని వ్యాస మహర్షి రాయడం జరిగింది. వ్యాస మహర్షి సంస్కృతంలో మహాభారతాన్ని రాశాడు. అయితే రామాయణము అదేవిధంగా మహాభారతాన్ని మనం ఏమంటామంటే ఈ రెండింటిని కలిపి ఇతిహాసాలు అంటాం. రామాయణము అదేవిధంగా మహాభారతాన్ని, వీటిని మనం ఇతిహాసాలు అంటాము. ఓకే, తర్వాతి క్వశ్చన్, మహాభారతం వ్యాసుడు సంస్కృతంలో రాసిన జరిగింది, ఇంతకుముందు డిస్కస్ చేసినాం.
ఇతిహాసాలు ఇంతకుముందు అయిపోయినాం. ఇతిహాసాలు అంటే రామాయణం, అదేవిధంగా మహాభారతాన్ని కలిపి మనం ఇతిహాసం అంటాం. సో ఇతిహాసాలు ఏ సంవత్సరం క్రితం గ్రంథస్థం అయ్యాయి? ఇతిహాసాలు ఏ సంవత్సరం క్రితం గ్రంథస్థం అయ్యాయి? ఎన్ని సంవత్సరాల క్రితం గ్రంథస్థం అయ్యాయి? 1 1500, 2 వచ్చేసి 1600, 3 వచ్చేసి 1700, 4 వచ్చేసి 1800. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ కింద ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐకి సింబల్ క్లిక్ చేస్తే మనకు ప్రీవియస్ 4 హిస్టరీ క్లాసెస్, అదేవిధంగా ఒక 10 వచ్చేసి మనకేమి పాలిటీ క్లాసెస్ ఉన్నాయి. ఈ 2 వినండి. అదేవిధంగా మ్యాథ్స్ గ్రాండ్ టెస్ట్లు అనేవి ఒక 4 కండక్ట్ చేసిన మ్యాథ్స్ గ్రాండ్ టెస్ట్లు అవి కండక్ట్ చేయండి. 25x4 అంటే ఒక 100 క్వశ్చన్స్ అనేది కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ వచ్చి నిష్పత్తి అనుపాతం మొత్తం కంప్లీట్ అయింది, వినండి. అదేవిధంగా బారువడ్డీకి సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది, అది కూడా వినండి. ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే మనం 16 సంవత్సరాలు అనేది సరైన సమాధానం. తర్వాతి క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? ఈ క్రింది వాటిలో సరైనవి బుద్ధుని కథలను జాతక కథలు అంటారు. ఇవి సుమారు 1500 నుండి 1800 మధ్య సంవత్సరాల మధ్య గ్రంథస్థం అయ్యాయి. 1 కరెక్టు, 2 కరెక్టు, 1 అండ్ 2 సరైనవి, 3 వచ్చేసి 4 వచ్చేసి ఏది కాదు. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి. అదేవిధంగా ఐకార్డ్ క్లిక్ చేస్తే మనకు వస్తాయి మన క్లాసెస్. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్ ఈ టైటిల్ని క్లిక్ చేస్తే కూడా, వీడియో టైటిల్ని క్లిక్ చేస్తే కూడా కింద డిస్క్రిప్షన్లో మన వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. లాస్ట్కి ఇది అయిపోయిన తర్వాత, వీడియో అయిపోయిన తర్వాత ఇట్లా వస్తాయి, ఇక్కడ మన అవి కూడా క్లిక్ చేయొచ్చు. అండ్ వచ్చేసి ఆల్రెడీ మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేసినాం. కరెంట్ అఫైర్స్ క్లాస్ కూడా లాస్ట్కి ఇక్కడ ఈ ప్లేస్లో కరెంట్ అఫైర్స్ క్లాస్ ఉంటుంది. వీడియో ఎండింగ్ చూడండి, ఎండింగ్లో ఇట్లా ఒక బాక్స్ వచ్చి ఇక్కడ కరెంట్ అఫైర్స్ క్లాస్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, కరెంట్ అఫైర్స్ క్లాస్ కూడా మన క్లాస్ ఛానల్లో వస్తుంది. మా ఛానల్లో సెర్చ్ చేసినా కూడా కరెంట్ అఫైర్స్ క్లాస్ అనేది రావడం జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ క్లాస్ని మిస్ కాకండి. ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే ఓన్లీ 1 మాత్రమే సరైనది. బుద్ధుని కథలను జాతక కథలు అంటామని మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. సో ఇది సుమారు 1500 నుండి 1800 మధ్య గ్రంథస్థం అయ్యాయి అన్నారుగా, ఇది తప్పు. ఎందుకంటే ఇది సుమారు 1600 నుండి 1800 సంవత్సరాల మధ్య గ్రంథస్థం అయ్యాయి. 1600 నుండి 1800 సంవత్సరాల మధ్య గ్రంథస్థం అయ్యాయి. సో ఓన్లీ 1 మాత్రమే సరైనది. బుద్ధుని కథలను జాతక కథలు అంటారు. అయితే కరెంట్ అఫైర్స్ క్లాస్ అనేది ఇక్కడ ఉంటుందండి, ఇలా వస్తుంది లాస్ట్కి, అక్కడ ఉంటుంది. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో కూడా మనకి ఐకార్డ్స్లో కూడా కరెంట్ అఫైర్స్ క్లాస్ ఉంటుంది, చూడండి. తర్వాతి క్వశ్చన్, పూర్వకాలంలో దక్షిణ భారతంలో ఎక్కువ మాట్లాడే భాష ఏది? తెలుగు, తమిళం, కన్నడం, హిందీ. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే తమిళం అండి. పూర్వకాలంలో దక్షిణ భారతం మొత్తం ఎక్కువగా తమిళం వాడేవారు. ఇప్పటికి కూడా అన్ని భాషలలో తమిళం అనేది చాలా ప్రాచీనమైన భాష. తమిళం అనేది చాలా ప్రాచీనమైన భాష. తమిళనాడులో అనేకమైన పెద్ద పెద్ద దేవాలయాలు, గొప్ప దేవాలయాలు చాలా ఉన్నాయి. బృహదీశ్వరాలయం, మమ్మలాపురం, ఇలా చాలా రకాలైన పురాతన ఆలయాలు కూడా ఉండటం జరిగినాయి. అన్ని భాషల మూలం కూడా తమిళమే సౌత్ ఇండియాలో. తర్వాతి క్వశ్చన్ సంగమ వాజ్మయం అంటే ఏమిటి? సంగమ వాజ్మయం అంటే ఏమిటి? 1 అనేక మంది కవులు రాసిన పద్యాలు, అనేక మంది కవయిత్రులు రాసిన పద్యాలు అని అర్థం. తర్వాత వచ్చేసి అనేక మంది కవులు, కవయిత్రులు, పండితులు రాసిన పద్యాలు అని అర్థం. ఆప్షన్ 4 వచ్చి ఏది కాదు అని అర్థం. ఇక్కడ ఆన్సర్ చేయండి. ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే అనేక మంది కవులు, కవయిత్రులు, పండితులు రాసిన పద్యాలు అని అర్థం. సంగమ వాజ్మయం అంటే అనేక మంది కవులు, కవయిత్రులు, పండితులు రాసిన గ్రంథాలు అని అర్థం. తర్వాత క్వశ్చన్, చరక సంహిత మరియు సుశ్రుత సంహిత అనేవి యుద్ధ విద్యలు తెలిపే గ్రంథాలు, విద్యా గ్రంథాలు, ఆయుర్వేద వైద్య విధానానికి సంబంధించిన ఆది గ్రంథాలు, తర్వాత విలువిద్య గ్రంథాలు. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి.
ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే ఆయుర్వేదానికి సంబంధించిన వైద్య విద్య ఆది గ్రంథాలని మనకు చరక సంహిత, సుశ్రుత సంహిత అంటాం. చరక సంహితని చరకుడు రచిస్తే సుశ్రుత చరిత్రను సుశ్రుతుడు రచించిండు. అయితే చరక సంహితకు సుశ్రుత చరిత్రకు చిన్న డిఫరెన్స్ ఉంది, ఒకసారి చూడండి. చరక సంహిత అంటేనేమో దాంట్లో ఏముంటాయి అంటే మనకు వివిధ రకాల వస్తువు, మూలికలు, గింజలు వాటిని తయారు చేసి మనం ఆరోగ్యమైన జీవనం ఇలా గడపాలో ఈ గ్రంథంలో ఉంటుంది. అంటే వివిధ రకాల మూలికలు వాటితోని మన ఆరోగ్యమైన జీవిత విధానం ఏ విధంగా గడపాలో చరక సంహితలో ఉంటుంది. ఈ సుశ్రుత చరిత్ర సంహితలో ఏముంటుందంటే మనకు సర్జరీ సంబంధించి ఉంటుంది. సర్జరీ అంటే తెలుసు కదా మనకు, దానికి సర్జరీ అంటే ఏంటిది మనకు తెలుసు కదా. సో సర్జరీకి సంబంధించి శస్త్రచికిత్స అంటాం తెలుగులో, శస్త్రచికిత్స అంటాం. దాంట్లో సుశ్రుత చరిత్రలో ఇది ఉంటుంది. చరక సంహితలో మూలకాలు వాటిని యూజ్ చేసి మనం హెల్తీగా ఏ విధంగా ఉండాలో దాంట్లో ఉంటుంది. తర్వాతి క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఆర్యభట్టు ఆర్యభట్టీకరణం అనే గ్రంథాన్ని రాశాడు. దీనిలో భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడతాయని మరియు సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పాడు. ఆ రోజుల్లో ఇతనిని ప్రజలు నమ్మారు. ఇతను గణితంలో దశాంశ పద్ధతిని, స్థాన విలువలను, సంఖ్యామానంను కనుక్కున్నాడు. వీటిలో సరైన వాటిని ఎంచుకోండి. సరికాని వాటిని ఎంచుకోండి. 1, 2 సరికాదు, 2 వచ్చేసి 4 సరికాదు, 3 వచ్చేసి 3 సరికాదు, 4 వచ్చేసి 1 మాత్రమే సరికాదు. ఇవన్నీ సరికాని సంబంధించి. ఇక్కడ ఆన్సర్ని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని చూడండి. ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే ఇది తప్పండి, 3వది సరికాదు. ఎందుకంటే ఇతన్ని ఆ కాలంలో ప్రజలు ఎవ్వరూ నమ్మలేదు. సో ఇది తప్పు. ఆర్యభట్టీకరణం అనే గ్రంథం రాశాడు. దీంట్లో ఏం చెప్పినంటే భూభ్రమణాల వల్ల రాత్రి పగలు ఏర్పడతాయని మరియు సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పడం జరిగింది. ఇతను గణితంలో దశాబ్ద స్థానంను, విలువలను, సంఖ్యామానం కనుక్కున్నాడు. జీరోను కూడా ఆర్యభట్టనే కనుక్కోవడం జరిగింది. తర్వాతి క్వశ్చన్, ఈ క్రింది వాటిని జతపరచండి. గ్రంథాలు చాలా ఇంపార్టెంట్ గ్రంథాలు ఈ క్లాస్లో ఉన్నాయి. ఇటు సైడ్ పేర్లు, ఇటు సైడ్ గ్రంథాల పేర్లు. సో చూడండి, అశ్వఘోషుడు, అమరసింహుడు, కాళిదాసు, శూద్రకుడు, ఇవి పేర్లు, రాసిన వాళ్ళ పేర్లు. ఇవి గ్రంథాలు. ముచ్చకటికము, అభిజ్ఞాన శాకుంతలము, బుద్ధ చరితము, అమరకోశము. కామెంట్ చేయండి ఆన్సర్స్ని. ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి, ఆప్షన్స్, వీటిని చూసి కామెంట్ చేయండి. అవి ఇక్కడ ఆన్సర్స్ చూసుకుందాం ఒకసారి. అశ్వఘోషుడు అనే వ్యక్తి ఏంటంటే బుద్ధ చరిత్రం అనేది రాశాడు. నెక్స్ట్ వచ్చేసి మనకు అమరసింహుడు అమరకోశం రాశాడు. కాళిదాసు మనందరూ తెలిసి అభిజ్ఞాన శాకుంతలం రాశాడు. శూద్రకుడు ఏం రాశాడు? ముచ్చకటికం అనేది రాయడం జరిగింది. సో ఇది ఆప్షన్ 1 సరైనది. వీరితో పాటు పాణిని అనే వ్యక్తి ఉంటాడు. పాణిని అనే వ్యక్తి అష్టాధ్యాయం అనేది రాయడం జరిగింది. అష్టాధ్యాయి అనే వ్యాకరణ గ్రంథం రాయడం జరిగింది. పాణిని అనే వ్యక్తి సంస్కృత భాషలో అష్టాధ్యాయము అని రాయడం జరిగింది. అయితే ఇంకోటి, ఇప్పుడు అశ్వఘోషుడు ఉన్నాడు కదా అండి, ఈ అశ్వఘోషుడు అనే వ్యక్తి కుషానుల కాలంలో బుద్ధుని చరిత్రను తెలుపుతూ అమరకోశం బుద్ధ చరిత్రను రాయడం జరిగింది. ఈ అశ్వఘోషుడు కుషానుల కాలంలో బుద్ధుని చరిత్రను తెలుపుతూ బుద్ధ చరిత్రం రాయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు చూడండి ఇక్కడ తర్వాత, అయితే ఈ బుద్ధ చరిత్రం రాసిన కదా, ఇది సంస్కృతంలో మొట్టమొదటి బుద్ధ చరిత్రం అనేది సంస్కృతంలో మొట్టమొదటి పద్య కావ్యము. ఇది ఇంపార్టెంట్, ఈ పేజ్ ఇంపార్టెంట్. పేజ్ నెంబర్ చెప్తారు చూడండి, 168 6th సోషల్, 168 పేజ్ నెంబర్ 6th సోషల్. ఈ బుద్ధ చరిత్రం అనేది అశ్వఘోషుడు రాసిన బుద్ధ చరిత్రం అనేది సంస్కృతంలో మొట్టమొదటి పద్య కావ్యము. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది అమరసింహుడు అమరకోశం రాశారు కదా, ఈయన గుప్తుల కాలంలో ఈ అమరకోశం అనేది రాయడం జరిగింది. ఈ అమరకోశం అనేది ప్రస్తుతం డిక్షనరీ ఉన్నది కదా, సంస్కృత డిక్షనరీ. ఈ అమరకోశం అనేది ఆ కాలంలో సంస్కృతానికి సంబంధించిన డిక్షనరీ, నిఘంటువు అంటారు.
సో ఇది తర్వాత కాళిదాసు మనకు అభిజ్ఞాన శాకుంతలం రాశాడు కదా. అయితే ఇది ఏంటంటే కాళిదాసు మహాభారతంలోని శకుంతల మరియు దుష్యంతుల ప్రేమను వర్ణిస్తూ అభిజ్ఞాన శాకుంతలం అనేది రాయడం జరిగింది. మహాభారతంలో శకుంతల అదేవిధంగా దుష్యంతుని యొక్క ప్రేమను వర్ణిస్తూ అభిజ్ఞాన శాకుంతలాన్ని కాళిదాసు రాయడం జరిగింది. తర్వాతి క్వశ్చన్, భాష అనే ప్రసిద్ధిగాంచిన నాటకకర్త రామాయణ మహాభారతం ఆధారంగా ఎన్ని నాటకాలు రాశాడు? 1 12, 2 13, 3 14, 4 వచ్చేసి 15. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడ ఆన్సర్ వచ్చి మనకు 13 అండి. 13 అనేటి రాయడం జరిగింది. భాష అనే ప్రసిద్ధిగాంచిన నాటకకర్త రామాయణ మహాభారత ఆధారంగా 13 నాటకాలను రాయడం జరిగింది. ఓకే, 13 నాటకాలను రాయడం జరిగింది. శూద్రకుడు మనకు తెలిసి శూద్రకుడు పట్టణ ప్రజల జీవితాన్ని వర్ణిస్తూ ముచ్చకటికం అనే ఆసక్తికరమైన నాటకాన్ని వ్రాయడం జరిగింది. శూద్రకుడు పట్టణ ప్రజల జీవితాన్ని వర్ణిస్తూ ముచ్చకటకం అనే ఆసక్తికరమైన నాటకం రాయడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్. ఇది ఈరోజు నాటి క్లాసు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. LPS 13-15. నెక్స్ట్ వచ్చేసి మనకు దీనికి సంబంధించిన కీ ఇది. ఓకే, రేపటి లెసన్ అనేది రేపు 6th క్లాస్లో ఉన్నటువంటి హిస్టరీలో లాస్ట్ లెసన్ 20th లెసను. దీంట్లో ఏముందంటే శిల్పం. రేపటి లెసన్ వచ్చేసి శిల్పం కట్టడాలు. ఇది 20th లెసన్ 6th క్లాస్ సోషల్లో. రేపటితో 6th క్లాస్లో ఉన్నటువంటి హిస్టరీ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ 6th క్లాస్లో ఉన్న మన పాలిటీ లెసన్స్ కంప్లీట్ అయినాయి. రేపటితో హిస్టరీ కూడా కంప్లీట్ అవుతుంది. సో ఎల్లుండి నుండి మనం 7th సోషల్లో హిస్టరీ పార్ట్ని స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైతే చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చితే గిట్టే లైక్ చేయండి. తర్వాత మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.